ఇక పహల్గామ్ ఉగ్రదాడితో యావత్ దేశం వణికిపోయింది. ఈ దాడిని దేశ ప్రజలతో పాటు ఆయా దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ నేపథ్యంలో టెర్రర్ అటాక్ ను కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అలాగే అటారీ వాగా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఇక ఉగ్రదాడి నేపథ్యంలో తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలు అన్ని కూడా దీనిపైన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. మొన్న మోడీ సమావేశం కావచ్చు, తర్వాత ఏదైతే హోంమంత్రి బలగాల కేంద్ర బలగాల సమీక్ష కావచ్చు, నిన్న రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల బలగాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏదైతే పాకిస్తాన్ సంబంధించి పౌరులంతా ఇక్కడ ఇండియాని వదిలి వెళ్ళిపోవాలని చెప్పడం కావచ్చు, తర్వాత సింధు జలాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన కావచ్చు, అనేక అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కీలకమైన పరిణామాలే చోటు చేసుకునే విధంగా పలు అంశాలపై చర్చించింది. ఇవాళ మరొకసారి 6 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం భేటీ కానుంది. దీనిలో ప్రధానంగా పలు కీలక అంశాలపైన కూడా చర్చించనుంది. నిన్న పాకిస్తాన్ సంబంధించిన పౌరులు వెళ్ళిపోవడం, గతంలో ఏదైతే పుల్వామా దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్ వంటి ఘటనలు మరొకసారి అంటే అలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఇవాళ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించనున్నారు. అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి అన్ని పార్టీల నేతలకు వివరించనున్నారు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన. ప్రియా. రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.